భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టు అగ్రనేత ఉన్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్ శివ. ఏదైతే మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మరో అగ్రనాయకుడు మృతి చెందాడు. ఇటీవల కాలంలో భారీ ఎన్కౌంటర్ లో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పాటు కొందరు లొంగిపోవడంతో అయితే మావోయిస్ట్ పార్టీకి అయితే తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పాలి. ఈ తరహాలోనే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే తెలంగాణ పోలీసులకు లచ్చన్న దళానికి జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో అయితే లచ్చన్నతో సహా మరో 6 మావోయిస్టులు మృతి చెందిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు సరిహద్దు ప్రాంతమైనటువంటి కరకగూడెం, దామరతోగు, నీలాద్రిపేట అడవి ప్రాంతంలో అయితే లచ్చన్న దళంతో అయితే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన మరికొందరు మావోయిస్టులు లచ్చన్న దళంతో సంచరిస్తున్నారని తెలుసుకున్నటువంటి పోలీసు బలగాలు అయితే నిన్నటి నుంచి కూడా అటవీ ప్రాంతంలో మొత్తం కూడా కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులకి మావోయిస్టులకి కంటపడడంతో అయితే ముందుగా మావోయిస్టులు అయితే పోలీసులపై కాల్పులు దిగినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల దళం ఏదైతే దళ కమాండర్ లచ్చన్నతో సహా మరో 6, అందులో 2 మహిళల మావోయిస్టులు కూడా మృతి చెందగా 2 పోలీసులకు అయితే తీవ్ర గాయాలయ్యాయి. గాయమైనటువంటి పోలీసులు ఇద్దరిని కూడా భద్రాచలం ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లచ్చన్న మాత్రం పాల్వంచ మనుగురు డివిజన్ దళ కమాండర్ గా అయితే పనిచేస్తున్నాడు. ఏదైతే లచ్చన్న భార్య మాత్రం చెర్ల డివిజన్ లోనే ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి అయితే పనిచేస్తున్న పరిస్థితి. లచ్చన్న స్వస్థలం చూసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ గా తెలుస్తుంది. ఇప్పటికే లచ్చన్నపై అయితే ఇప్పటికే 50కి పైగా కేసులు కూడా నమోదైనట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అతనిపై కూడా 10 లక్షల రివార్డు కూడా ప్రభుత్వం ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా 10 లక్షల రివార్డును కూడా ప్రకటించిన పరిస్థితి. లచ్చన్న పలు విధ్వంసాల కంటే బాంబు బ్లాస్టులు కావచ్చు, ఇటు పోలీస్ స్టేషన్ కాల్పులకు జరిగిన సంఘటనలో కూడా లచ్చన్న కీలక పాత్ర పోషించినట్లు కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ ఛత్తీస్గఢ్ లో అయితే 50కి పైగా కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మిగతా 6 వివరాలు మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో వారికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆపరేషన్ అంతా కూడా ఏదైతే జిల్లా ఓఎస్డీ ఎవరైతే పంకజ్ ఆధ్వర్యంలో అయితే ఎన్కౌంటర్ నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లోని దండకార్యంలో భద్రతా బలగాల వేట ముమ్మరం చేయడంతో అయితే మావోయిస్టులు వలసబాట పట్టారు. అంటే ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా కొందరు తెలంగాణ వైపు కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ తెలంగాణ గత 3 నెలలుగా కూడా గోదావరి తీర ప్రాంతాల ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ సంబంధించిన తీర ప్రాంతాల్లో కూడా కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచరిస్తున్న పక్కా సమాచారంతో అయితే నిన్న రాత్రి నుంచి కూడా కరగూడెం అడవి ప్రాంతంలో అంటే గుండాల కరగూడ అడవి ప్రాంతం మధ్యలో కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్కౌంటర్ లో అగ్రనేతతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ ఏదైతే జరిగిన ప్రదేశంలో కూడా భారీ స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి వెపన్స్ కావచ్చు, భారీ డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితిని, ఇక్కడ ఉన్నటువంటి పంచనామా నుంచి ఆ డెడ్ బాడీని కూడా పూర్తిగా పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే ఇప్పటికైతే చేస్తున్న పరిస్థితి. మొత్తంగా 2 కానిస్టేబుల్ అయితే తీవ్ర గాయాలవడంతో ఆ ఇద్దరు కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సరిహద్దు ప్రాంతంలో మాత్రం భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన వరకు అదేవిధంగా పోలీసుల మధ్య ఎదురుకాల్పులు అయితే ఇంకా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 6 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఇటు కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతం, ఇటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతం శివారు ప్రాంతంగా ఉంటుంది. 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కూడా ఇటు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే కూంబింగ్ అయితే చేపట్టారు. ఇందులో కూంబింగ్ చేపట్టినటువంటి క్రమంలో పోలీసులకు ఎదురుపడినటువంటి మావోయిస్టులు అయితే కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా అయితే పోలీసులు అయితే కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ఇందులో మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారు మరణించినట్లు తెలుస్తుంది. మృతుల్లో ఎక్కువ కూడా తెలంగాణ చెందినటువంటి మావోయిస్టు అగ్రనేతలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం మాత్రం ఇంకా ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఇప్పటికీ
కాల్పుల మోత అయితే మోగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి అటవీ ప్రాంతం నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా ఆ కాల్పుల శబ్దానికి అయితే ఉన్నటువంటి ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో గడుపుతుండే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో కూడా నిన్న రాత్రి సమయంలో కూంబింగ్ చేసేందుకు పోలీస్ పార్టీకి సంబంధించినటువంటి వారు 3 బృందాలుగా విడిపోయారు. వీరంతా కూడా ఇటు అడవిలోకి చేరుకొని కూంబింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అదే అడవిలో ఉండటంతో ఎదురు తారాసపడడంతో ఒకరిపై ఒకరైతే కాల్పులు జరుపుకున్నటువంటి క్రమంలో కూడా ముందుగా అయితే కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొద్ది మంది నేతలే మరణించినట్లు భావించారు. కానీ మొత్తం ప్రస్తుతం మాత్రం 6 మావోయిస్టులు మరణించడం, అదేవిధంగా అందులో అగ్రనేతలు ఉన్నారని చెప్పి తెలియడం జరిగింది. దీంతో మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ పడినట్లుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా కాల్పులు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ ఉదయం వేకోజాముల ప్రాంతంలో కూడా ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఇటు గ్రామానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి మోతే, బర్లగూడెం, తాటిగూడెం, ఇటు కరకగూడెం ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుంది, అసలు ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి భయం గుప్పిట్లో గడుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. మృతులు 6 సంఖ్య పెరిగింది. మరో కొనసాగే అవకాశం ఉంటుంది. ఇటు మా పోలీసులకు కూడా 2కి ఇంజురీ అయినట్లు తెలుస్తుంది. వారిని కూడా త్వరగా కూడా హాస్పిటల్ తరలించేందుకు అంబులెన్స్లు తరలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిన్నటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. వర్షంలో కూడా ఎన్కౌంటర్ జరుగుతుంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో కూడా అంబులెన్స్ కూడా లోపలికి వెళ్ళాలని సిచ్యువేషన్ కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కువ మంది చనిపోవడం, ఇటు పోలీసులకు కూడా ఇంజురీ జరిగినటువంటి క్రమంలో కూడా వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇటు మావోయిస్టు అదేవిధంగా ఇటు పోలీసులకు కాల్పులకు సంబంధించిన గాయాలు కావడంతో వారిని అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతామని చెప్పొచ్చు.